నా బిడ్డ పొద్దున్నుంచి సాయంత్రం వరకు పొలంలో పనికెళ్ళొచ్చినా రోజు గడవడం కష్టంగా ఉంది. మనమా ముసలి వాళ్ళమైపోయాం. మొత్తం కష్టం అంతా బిడ్డ మీద ఉంది. ఈ రోజు నుండి మన కష్టాలు తీరిపోతాయి నాన్నా. నాకు విజయవాడ హాస్పిటల్లో హౌస్ కీపింగ్ లో ఉద్యోగం వచ్చింది. విజయవాడ అంటే రోజు వెళ్ళి రావాలిగమ్మా. బస్ ఛార్జీలు చాలా అవుతాయి కదా. సగం జీతం ఛార్జీలకే పోతుంది కదమ్మా. అటు చూడండి, మనలాంటి కష్టాల్లో ఉన్న పేదవారి కోసమే చంద్రన్న ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీనే, బస్ ఛార్జీలుండవు. రోజు విజయవాడ వెళ్ళొచ్చిన ఛార్జీలుండవా? అంటే సగం జీతం మిగిలిపోతుంది. చంద్రబాబు నా పెద్ద కొడుకు అన్నమాట ప్రకారం మహిళలకి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు. ఇక మన కష్టాలని తీరిపోయినట్టే. నేను తిరుపతి వెళ్ళి వెంకన్న బాబు దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకుని వస్తాను. తిరుపతి వెళ్ళాలంటే అంత దూరం బస్సు ఛార్జీలు? చెప్పానుగా నాన్న, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే బస్సులో ఛార్జీలుండవు. అంటే ఆ వెంకన్న బాబు తన దర్శనం కోసం కరుణించారు. అందుకే మన చంద్రబాబు ఉచిత బస్సు వరమిచ్చాడు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలులోకి వస్తుంది. మహిళా ఉద్యోగస్తులకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు, విద్యార్థులకు అభయమిస్తుంది. చంద్రన్నొచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు పథకం తెచ్చాడు. అందుకే ఇది మంచి ప్రభుత్వం.